హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను టమాటా రసం చేస్తున్నాను ఫ్రెండ్స్. దానికోసం అయితే నేను ఒక 5 టమాటాలు అయితే తీసుకున్నానండి. మీరు కావాలంటే ఇంకొక 2 టమాటాలు ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు. టేస్ట్ కోసం టమాటాలు ఎన్ని తీసుకున్నా మనకి టమాటా రసం బాగుంటుందండి. ఇప్పుడు మనం వీటిని ముక్కలుగా కట్ చేసుకుందామండి. నేనైతే ఒక టమాటాను 4 ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు చిన్న బౌల్ తీసుకొని మనం కట్ చేసుకున్న ఈ టమాటా ముక్కలను అయితే దీంట్లో వేసేసుకుందామండి. దీంట్లో కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను. కొంచెం చింతపండు కూడా వేసుకోండి, మీకు నచ్చితే వేసుకోండి. నేనైతే వేస్తున్నాను, లేదంటే స్కిప్ చేసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో నేను ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నానండి. వాటర్ వేసుకొని ఇప్పుడు మనం గ్యాస్ స్టవ్ మీద పెట్టుకొని దీన్ని ఉడకబెట్టుకుందామండి. టమాటా మనకు త్వరగానే మగ్గిపోతుంది కదా ఫ్రెండ్స్. చూసారండి, మనకి టమాటా అయితే త్వరగానే మగ్గిపోయింది. ఇంక ఇలా సరిపోతుంది. మనం దించేసుకుందామండి చల్లారనిచ్చిన తర్వాత. కావాలంటే మీరు మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకోవాల్సిన అవసరం అయితే ఉండదు ఫ్రెండ్స్. మనం ఉడకబెట్టిన టమాటాలు కదండి, మనం గట్టితోనే స్మాష్ చేసేసుకుంటే మెత్తగా అయిపోతుంది. చూసారండి, నేనైతే మిక్సీ పట్టలేదు, గట్టితోనే స్మాష్ చేస్తాను కాబట్టి మనకి మెత్తగా అయిపోయిందండి టమాటా గుజ్జు. చూసారండి, ఇప్పుడు మనం దీనికోసం నేను ఒక స్టీల్ గిన్నె అయితే తీసుకొని మనం ఆల్రెడీ ఉడకబెట్టుకొని స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న టమాటా గుజ్జునైతే దీంట్లో వేసేసుకుంటున్నానండి. తర్వాత దీంట్లో మనం జీలకర్ర, మిరియాలు నేను ఆల్రెడీ దంచుకున్నానండి, దీంట్లో వేసేసుకుందాము ఈ టమాటా రసంలో. తర్వాత మనం ముందే వేసాం కదండి ఉప్పు, మళ్ళీ వేయాలి, ఎందుకంటే మనకు అది సరిపోదు కదండి రసంలోకి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా మనం ఉప్పు వేసుకుందాం దీంట్లోనూ. తర్వాత నేను ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేస్తున్నానండి. చాలా బాగుంటుంది ధనియాల పొడి వేసుకుంటే రసంలోను. తర్వాత ఒక స్పూన్ పసుపు వేస్తున్నానండి. తర్వాత దీంట్లో నేను ఒక హాఫ్ స్పూన్ అయితే కారం వేస్తున్నాను. మీరు కావాలంటే స్పూన్ వేసుకోండి, నేనైతే ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నానండి, సరిపోతుందని. ఎందుకంటే మళ్ళీ మనం దీంట్లో ఎండుమిర్చి, పచ్చిమిర్చి అన్నీ వేసి పోపు పెడతాం కాబట్టి. దీంట్లో ఒక 5-6 గ్లాసులు అయితే వాటర్ వేసుకోండి. మీరు ఇంకా కొంచెం వాటర్ తక్కువ వేసుకోవాలనుకున్నా ఒక 3 గ్లాసెస్ వేసుకోండి, సరిపోతుంది. నేనైతే ఒక 4-5 గ్లాసులు అయితే వేసానండి వాటర్. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని మనం ఇప్పుడు గ్యాస్ మీద పెట్టేసుకుందామండి. బాగా మరగనిద్దామండి. మనం ఆల్రెడీ ఉడకబెట్టాం కాబట్టి టమాటాలు అంత పచ్చివాసన ఏమీ రాదండి మనకి. చూసారండి, రసం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీంట్లో పోపు పెట్టేసుకుందామండి. ఇప్పుడు నేను ఇదే బాండీలో ఒక 3 స్పూన్లు అయితే ఆయిల్ వేసాను. ఆయిల్ అయితే వేడి అయిందండి. ఇప్పుడు పోపు దినుసులు అయితే దీంట్లో నేను వెల్లుల్లిపాయి దంచుకున్నాను, ఉల్లిపాయ, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఇప్పుడు దీంట్లో వేసేసుకుందామండి. ఆయిల్ అయితే వీట్ అయింది కాబట్టి ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాం. ఇవైతే బాగా ఫ్రై అవ్వాలండి. కొంచెం త్వరగా ఫ్రై అయిన తర్వాత మనం రసం దీంట్లో తిరగబోత పెట్టేసుకుందామండి. చూసారండి, ఇంకొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి. మనకు ఆల్రెడీ ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు రసాన్ని దీంట్లో వేసేసుకుందాం. మనం రసం దీంట్లో వేసేసుకున్నాం. చూసారండి, చాలా బాగుంటుందండి రైస్లోకి. ఇలాగా చక్కగా వేడి రైస్లోకి టమాటా రసం పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరే అంటారు టమాటా రసం చాలా బాగుంది అని. రసం అయితే ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా మన ఛానల్ లైక్ చేయండి. రసం అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.